కేంద్రం తరఫున అందరికీ నమస్కారం. ఈరోజు కేంద్రంలో గతంలో మాదిరిగా సింగిల్ పార్టీ మెజారిటీ ఈరోజు మోడీకి లేదు, బీజేపీకి లేదు. ఆయన జేడీయూ మీద, చంద్రబాబు నాయుడు, ఇతర కొన్ని చిన్న పార్టీల మీద ఆధారపడాల్సిన స్థితిలో ఉన్నాడు. లోక్సభలో ప్రతిపక్షాల బలం పెరిగింది, ముఖ్యంగా కాంగ్రెస్ సంఖ్య బాగా పెరిగింది. ఇటువంటి స్థితిలో కేంద్రంలో గతంలో వ్యవహరించిన మాదిరిగా కేంద్రంలో వ్యవహారం జరుగుతుందా, లేకపోతే భిన్నంగా ఉంటుందా అనే దాని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. మోడీ ఈ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆ మరోజు ఆ రోజు సాయంత్రానికల్లా నెక్స్ట్ డే మార్నింగ్ హిందూలో ఒక ఇది కనపడింది, ఒక వ్యాసం. అది సుధేంద్ర కుల్కర్ని, ఇదివరకు మీడియా అడ్వైజర్ అయిన వాజ్పేయికి. ఆయన ఏం రాశారంటే, మళ్ళీ మోడీ ముసుగేసుకోక తప్పదు అని చెప్పేసి రాశారు. ఇప్పుడు ముసుగేసుకుంటే మరి ఈ డెఫినెట్ గా మోడీ ముసుగేసుకుంటాడు, అది మనకు కనపడుతుంది. రాజ్యాంగం పనికిరాదు, ఇదంతా అతుకుల బొంత అని చెప్పినటువంటి ఆయన రాజ్యాంగాన్ని కళ్ళకద్దుకున్నాడు. తర్వాత మేము అందరినీ కలుపుకొని వెళ్తాను అని చెప్తున్నాడు. సో ఇటువంటివి అనేకమైనటువంటి ముసుగులు ఆయన ధరిస్తున్నాడు. ప్రతిపక్షాలు ఈ సందర్భంగా ఎటువంటి పాత్ర నిర్వహించబోతున్నాయి? పౌర హక్కుల మీద ప్రభుత్వాన్ని నిలదీసి గతంలో ఈ పౌర హక్కులకు సంబంధించిన చట్టాల్లో మార్పులు చేర్పులు చేస్తామని చెప్పినటువంటి దాన్ని నిలబెట్టుకుంటుందా లేదా? అట్లా నిలబెట్టగలిగేట్లు ప్రతిపక్షాలు తమకున్నటువంటి బలాన్ని ఉపయోగించి, అదేవిధంగా మోడీకి అంటే బీజేపీకి సింగిల్ పార్టీ మెజారిటీ లేదు కనుక ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అటువంటి చట్టాల్లో ఏమైనా మార్పులు చేస్తాయా అనేటువంటిది చూడాలి. గతంలో జరిగిన ఈ 5 ఏళ్ల కాలంలో జరిగింది ఏంటంటే, చాలా మందిని ఆయన జైలులో పెట్టారు, 2 ముఖ్యమంత్రులు కూడా పెట్టారు. మొత్తం దర్యాప్తు సంస్థలన్నీ కూడా బీజేపీకి రాజకీయ సాధనాలుగా తోడ్పడతాయి. అదేవిధంగా చాలా మంది మీద ఈ చట్టాల్ని, తీవ్రమైనటువంటి చట్టాల్ని ఆయన ప్రయోగించాడు. బెయిల్ కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో ప్రబీర్ పుర్కాయస్తా లాంటి వాళ్ళు ఇంకా జైల్లోనే ఉన్నారు. అది విచారణ కాదు, కేవలం ట్రయల్ ఖైదీగా ఆయన జైల్లో ఉన్నాడు. భీమా కోరేగాం కేసు కూడా అటువంటిదే, అది నిలిచేది కాదు. దాన్ని కూడా అట్లా కొనసాగిస్తున్నారు. కొంతమందికి బెయిల్ వచ్చింది, కొంతమందికి ఇంకా అక్కడ అట్లాగే ఉన్నారు. మనకు మణిపూర్లో చూసాము, దేశవ్యాప్తంగా యూపీలో చూసాము. కొంతమంది మీద ఎంచుకొని దాడులు చేయటం, ముస్లింల మీద దాడులు చేయటం, వారి ఆస్తులు తగలబెట్టడం. అదేవిధంగా మణిపూర్లో ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి శక్తులు ఆదివాసుల మీద పడి దాడి చేయడం, వాళ్ళు తగలబెట్టడం, ఊర్లు తగలబెట్టడం, మహిళల్ని నగ్నంగా ఊరేగించడం, ఇటువంటివన్నీ చూసాము. ఇవన్నీ కూడా పౌర హక్కులకు, మానవ హక్కులకు చాలా భంగం కలిగించే చర్యల్ని కేంద్ర ప్రభుత్వం అనుసరించింది. అటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు వాటిని నివారించడానికి కూడా ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయలేదు. మరి ఇప్పుడు ప్రతిపక్షాల సంఖ్య పెరిగిన రీత్యా, ముఖ్యంగా కాంగ్రెస్ సంఖ్య పెరిగిన రీత్యా కేంద్రంలో ఎటువంటి పాత్రను, పార్లమెంట్లో ఈ ప్రతిపక్షాలు ఎటువంటి పాత్రను నిర్వహించాలి అనేటువంటి అంశం మీద ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. దీన్ని ప్రొఫెసర్ హరగోపాల్ గారు, వారు పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, ఇప్పుడు బెంగళూరు యూనివర్సిటీలో చేస్తున్నారు. అనేక యూనివర్సిటీల్లో ఆయన పనిచేశారు. ఈ పౌర హక్కుల సంఘం నాయకుడు కూడా ఆయన. అందుకనే ఆయనతో ఇప్పుడు ఈ మారినటువంటి పరిస్థితుల్లో, లోక్సభలో పార్టీల బలాబలాలు మారినటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాల పాత్ర ఎట్లా ఉండాలి పౌర హక్కుల రక్షణ కోసం అనేటువంటి అంశం మీద వారు మాట్లాడతారు. వారు టెక్నికల్ రీజన్స్ వల్ల కొద్దిగా లేట్ అయింది. వారు 30-35 నిమిషాలు మాట్లాడతారు. ఆ తర్వాత ఎవరైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ఎందుకంటే 7 o'clockకి ప్రమాణ స్వీకారం ఉంటుంది కనుక ఆ లోపలనే మన కార్యక్రమం పూర్తి చేసుకోవాలి అనేటువంటిది మా ప్రయత్నం. ఇప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వినయ్ కుమార్ గారు, మిత్రులారా, వినయ్ కుమార్ గారు కొంతకాలం క్రితం ఈ అంశం మీద మాట్లాడమని అన్నారు.
దీని మీద నేను పరిశోధన చేసిన వాడిని కాదు, కానీ ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయాల్లో ప్రధానంగా ఒక ప్రతిపక్షము లేదా మన దేశం లాంటి దేశంలో చాలా భిన్నమైనటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అమెరికా లేకపోతే యూకే వేరే దేశాలు తీసుకుంటే అవి 2 పార్టీల వ్యవస్థలు కనుక ఒకరు లేబర్ వైపు ప్రో లేబర్, ఒకరు ప్రో క్యాపిటల్ అనేటువంటి ఉండి నిరంతరంగా ఒక సంభాషణ జరుగుతుంది. కానీ బ్రాడ్గా ఆ దేశాల్లో ఒక అభివృద్ధి నమూనా మీద వాళ్ళకు అంగీకారము ఉంది. అయితే లేబర్ పార్టీ పవర్లో ఉంటే ఈ క్యాపిటల్కు సంబంధించినటువంటి పార్టీ కొంత అంటే క్యాపిటల్కు సపోర్ట్ చేయడం, అది బ్రాడ్ డిఫరెన్స్ అనుకోండి. అంటే క్యాపిటల్ ఉన్నప్పుడు కాస్త ప్రో లేబర్గా, లేబర్ పార్టీ ఉన్నప్పుడు ప్రో క్యాపిటల్గా అలా చర్చలు జరుగుతుంటాయి. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ అని, లేబర్ పార్టీ, కన్జర్వేటివ్. మన దేశానికి వచ్చేవరకు సమస్య ఏమిటంటే ఇది 2 పార్టీల వ్యవస్థ కాదు. 2 పార్టీల వ్యవస్థగా మారడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, భిన్నమైన అస్తిత్వాలు ఉన్నాయి, ప్రాంతీయ ఆకాంక్షలు ఉన్నాయి. కనుక ఇవి ఒక ఆర్థిక నమూనా విషయానికి వస్తే, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ఏం పాత్ర నిర్వహించాలి అంటే, మనము ఆర్థిక వ్యవస్థ దృష్టి నుంచి చూసినప్పుడు భారత రాజ్యాంగాన్ని మీరు ప్రమాణంగా తీసుకుంటే, భారత రాజ్యాంగంలో స్పష్టంగా ఒక సామాజిక న్యాయం జరగాలి, సమానత్వ భావన, సౌభ్రాతృత్వం, తర్వాత ఒక రకమైనటువంటి అంటే అసమానతలు తగ్గించడము, సమానత్వాన్ని సాధించడం అనేది లేదా ప్రియాంబుల్లో రాసిన ఒక మ్యాండేట్ ఉంది. ఇది బ్రాడ్గా ఒకవేళ మనము భావజాల పరంగా భారత రాజ్యాంగాన్ని ప్రమాణంగా తీసుకుంటే ఎలాంటి సమాజం కావాలి అనేటువంటిది రాజ్యాంగంలో ఒక కల్పన చేసి వాళ్ళు ఇచ్చారు. అందుకని మీకు రైట్స్ అంటే పార్ట్ 3లో అన్ని ప్రాథమిక హక్కులు, పార్ట్ 4లో సామాజిక న్యాయం, ఇది స్పష్టంగానే చాలా సందర్భాల్లో నేను చెప్పినట్టుగా ఆర్టికల్ 38, 39లో అన్ని రకాల అసమానతలను తగ్గిస్తామని, సంపద ఎవరి చేతిలో కూడా కేంద్రీకృతం కాకుండా సంపద సర్వ ప్రయోజనానికి పనికి రావాలి, కానీ అది అందరి ప్రయోజనానికి హానికరంగా మారకూడదు. ఇట్ షుడ్ నాట్ బి డెట్రిమెంటల్ టు కామన్ గుడ్ అని రాజ్యాంగంలో రాసింది. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ మొదటి 2 దశాబ్దాల కాలంగా సరే నెహ్రూ గారు ఆ మిక్స్డ్ ఎకానమీనో లేకపోతే గత పబ్లిక్ ఎంటర్ప్రైజెస్నో లేకపోతే రోల్ ఆఫ్ స్టేట్, ఎందుకంటే రాజ్యాంగము సాధారణంగా రాజ్యాంగాలు అంటే రాసి ఉండేది ఏ అంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీకి ఇది లీగల్ డాక్యుమెంట్. రాజ్యాంగం అనేది లీగల్ డాక్యుమెంట్. కానీ మన రాజ్యాంగము ఇట్స్ ఐడియాలజికల్ డాక్యుమెంట్. ఇది తేడా స్పష్టంగా రాజ్యాంగాలను మీరు పరిశీలిస్తే అది మనకు కనిపిస్తుంది. రాజ్యాంగం ఎలాంటి సమాజ నిర్మాణం జరగాలి అనేటివి కూడా రాజ్యాంగంలో రాశారు. అందుకని ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో దే ఆర్ ఫండమెంటల్ ఫర్ అవర్ గవర్నెన్స్ రాశారు. కానీ 67 తర్వాత పరిస్థితి మారుతూ వచ్చింది. ఇందిరాగాంధీ గారు ఆమె చాలా స్పష్టంగా ప్రో లేబర్, సామాజిక మార్పు, నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్, అలా కొన్ని కార్యక్రమాలు ఆమె టేకప్ చేసింది. కానీ 80 దశాబ్దంకి వచ్చేవరకు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజీవ్ గాంధీ పీరియడ్లోనే ప్రారంభమైంది. 90లో అది విశాలంగా ఒక క్యాపిటలిస్ట్ పాత్ ఆఫ్ డెవలప్మెంట్ అని దాదాపు కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. ఆ క్యాపిటలిస్ట్ పాత్ ఆఫ్ డెవలప్మెంట్ కూడా ఇండిజినస్ క్యాపిటల్ కాకుండా 90లో మన్మోహన్ సింగ్ గారు, నరసింహారావు గారు, చిదంబరం వీళ్ళందరూ కలిసి ఈ దేశ మార్కెట్ను ఓపెన్ చేయాలి, విదేశీ పెట్టుబడిని మన స్వదేశీ ఉద్యమం జరిగిన దేశం, బైకాట్ ది ఫారెన్ గూడ్స్ అన్నటువంటి స్వాతంత్ర స్ఫూర్తి ఎక్కడ పోయిందో, కానీ మొత్తంగా మార్కెట్ తెరవడం వలన మన ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే మీరు మార్కెట్ ఓపెన్ చేశారో మీ ఇంపోర్ట్స్ను పెరిగి ఎక్స్పోర్ట్స్ తగ్గినప్పుడు మీకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చి దాంట్లో మీరు అంతర్జాతీయమైన ఫైనాన్షియల్ సంస్థల దగ్గరికి వెళ్ళి అప్పు ఎప్పుడైతే అడిగారో
ఈ అప్పు చాలా షరతులతో రావడం వలన మీరు లిబరలైజేషన్ చేయాలి, ప్రైవేటైజేషన్ చేయాలి అనేది వాళ్ళు స్పష్టంగా ఈ మ్యాండేట్ చేస్తేనే మేము అప్పిస్తామని షరతులు పెట్టడం వలన మనం ఒక న్యూ లిబరల్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్లోకి ఎంటర్ అయ్యాం. అయితే క్యాపిటలిజానికి న్యూ లిబరలిజానికి కూడా తేడా ఉంది. క్యాపిటలిజం ప్రధానంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, తర్వాత క్యాపిటలిజం కొన్ని సంస్థలను గౌరవించడము, క్యాపిటలిజం ఈవెన్ పౌర హక్కులు కానీ వాటికి లిబర్టీ అనే దానికి ఒక స్థానం ఇవ్వడం, ఇది క్యాపిటలిజంలో బ్రాడ్ ఉంది. క్యాపిటలిజం ఆడమ్ స్మిత్ దగ్గర నుంచి స్వప్రయోజనం అనేది మనిషికి ఉంటుంది, కానీ స్వప్రయోజనానికి స్వార్థానికి తేడా ఉంటుంది అని మారల్ సెంటిమెంట్స్ అని ఆడమ్ స్మిత్ మనం క్యాపిటలిస్ట్ డెవలప్మెంటే కాదు కానీ క్యాపిటలిజానికి ఒక మారల్ సెన్సిటివిటీ ఉండాలని కూడా ఆయన ప్రతిపాదించాడు. కనుక క్యాపిటలిజానికి కొన్ని కాకుండా కొన్ని సంస్థలు, హక్కులు, పోరాడే హక్కు, తర్వాత బార్గెనింగ్ ఇవన్నీ ఉంటాయి లేబర్ అండ్ క్యాపిటల్ మధ్య. న్యూ లిబరలిజం అలా కాదు. న్యూ లిబరలిజం మనిషి స్వార్థపరుడు, స్వార్థం అనేది చాలా అవసరం, స్వార్థం లేకుండా మనిషి కష్టపడి పనిచేయడు, స్వార్థపరుడైన మనిషి చాలా అంటే దాదాపు ఆడే పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్, డిఫెన్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అని చాలా పుస్తకాలు రావడము, తర్వాత గాండ్రాండ్ స్కూలు అమెరికాలో ప్రత్యేకంగా న్యూ లిబరలిజం అనుకునే బేస్ ఏమిటంటే మనిషి తన స్వార్థం నుంచే పర్ఫెక్ట్గా మారగలడు, ఇతరుల పట్ల కన్సర్ను, పేదవాళ్ళ పట్ల కన్సర్న్ అనేది బలహీనమైనటువంటి మనిషి లక్షణాలు కానీ ఒక సంపూర్ణమైన మనిషి యొక్క లక్షణాలు కాదు అనే, అంటే బేసిక్గా క్యాపిటలిజం అనుకుండే పునాది ఏదైతుందో ఆ ఫౌండేషన్ మార్చారు. ఆ మోడల్ మన దేశానికి వచ్చింది. రావడం వలన వీళ్ళు వాటిని అన్ని అమలు చేస్తూ పోవడం వల్ల ఏమైపోయిందంటే ఒక న్యూ లిబరల్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఒక ఫ్యూడల్ భావజాలము, ఒక మధ్యయుగాల యొక్క భావజాలం, దేశము చాలా వెనక్కి పోవాలి అనేటువంటిది. కానీ ఇది కల్చరల్ సాంస్కృతిక జీవనంలో మతము, మత విశ్వాసాలు, మత ద్వేషాలు, తర్వాత మనకుండే సాంస్కృతిక వారసత్వం, వీటి మీద వాళ్ళు ఆధారపడి ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలకు వస్తుంది, వాళ్ళు దాంట్లో బాగా నమ్ముతున్నారు. అది వాళ్ళు కల్చరల్ నేషనలిజం. కానీ జరగడం ఏంటంటే జరిగింది కల్చరల్ నేషనలిజం ఏమో వాళ్ళ రాజకీయ వ్యూహంగా, కానీ న్యూ లిబరల్ మోడల్కి కాంగ్రెస్ పార్టీ కంటే కూడా వాళ్ళకి ఎక్కువ మద్దతు. ఐడియాలజికల్గా ఏం జరిగిందంటే మీకు అపోజిషన్ పార్టీసు తర్వాత రూలింగ్ పార్టీస్ మధ్యన తేడా ఏముంటుంది, భిన్న రాజకీయ పార్టీలు ఎందుకు ఉంటాయి అది మేము పొలిటికల్ థియరీలో చెప్పేది ఏంటంటే సమాజంలో చాలా సమస్యలు ఉంటాయి, అసమానతలు, సామాజిక అన్యాయము, తర్వాత పేదరికము, ఇవన్నీ ఉంటాయి. అయితే ఇవి భిన్నమైన పార్టీలు ఈ మౌలికమైన సమస్యలకు తమ పరిష్కారం ఏమిటి, భిన్నమైన పరిష్కారాలు ఉన్నప్పుడు భిన్నమైన రాజకీయ పార్టీలు ఉంటాయి. ఒక్కొక్క పార్టీ తన మేనిఫెస్టోతో ముందుకు వెళ్ళి ఆ మేనిఫెస్టోలో ఒకవేళ మేము గెలిస్తే మన సమస్యను ఈ విధంగా మేము పరిష్కరిస్తాం అని అన్నప్పుడు ప్రజలు ఏ పార్టీ తమ సమస్యను పరిష్కరించగలదో ఆ పార్టీకి ఓట్లు వేయడము, లేదా అది పరిష్కరించగలని విశ్వాసం ఉన్నటువంటి పార్టీకి వేయడము జరుగుతుంది. అప్పుడు మీకు రూలింగ్ పార్టీకి అపోజిషన్ పార్టీస్కు తేడా ఏముంటుందంటే మేము ప్రతిపక్ష పార్టీ అనేటువంటిది మా మోడల్ డిఫరెంట్, కానీ భారతీయ జనతా పార్టీ దానికి ఒక ఫ్యూడల్ భావజాలం ఉంది, వాళ్ళకు ఒక క్యాపిటలిస్ట్, మాకు న్యూ లిబరల్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్. కాంగ్రెస్ పార్టీకి దాంతో డిఫర్ కావడం చాలా కష్టం. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు పెట్టినటువంటి అభివృద్ధి నమూనానే భారతీయ జనతా పార్టీ కల్చరల్ యొక్క వాల్యూస్, కల్చరల్ సమాజంలో ఉండేటువంటి సామాజిక పరమైనటువంటి బలహీనతలు కానీ విశ్వాసాలు కానీ వాటిని మొబిలైజ్ చేస్తూ, అది రామాలయమే కావచ్చు, తర్వాత అది యూనిఫామ్ సివిల్ కోడ్, వాళ్ళకుండే ఒక ఎజెండా ఉంది. వాళ్ళ అజెండా అది కల్చరల్. కానీ ఆర్థిక వ్యవస్థకు వచ్చేవరకు భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. అపోజిషన్ పార్టీ ఒక పాత్ర ఏమిటి అని అంటే మీ మోడల్ తప్పు, ఈ అభివృద్ధి నమూనా తప్పు, దీంట్లో లోపభూయిష్టమైంది, మా పరిష్కారం వేరే ఉంది అని అన్నప్పుడు
రూలింగ్ పార్టీకి అపోజిషన్ పార్టీకి రెండు తేడాలు ఉండడం వలన రూలింగ్ పార్టీ చేసే ప్రతి విధానాన్ని అపోజిషన్ పార్టీ తనకుండే వాల్యూ ఫ్రేమ్వర్క్తో చూసి అప్పుడు ఏం చెప్పాలంటే మీ మోడల్లో ఈ లోపం ఉంది, ఇది సమాజం ఎటువైపు పోతున్నది, సమాజం ఇటువైపు పోకూడదు, సమాజం ఎటువైపు వెళ్ళాలి అని కాంగ్రెస్ పార్టీ లేదా అపోజిషన్ పార్టీస్ వాదించినప్పుడు పార్లమెంట్లో కానీ బయట కానీ ఎన్నికలప్పుడు కానీ రెండు భిన్నమైన మార్గాలు ప్రజలకు ఉన్నాయి. అట్లా లెఫ్ట్ పార్టీస్కి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి మార్గం ఉంది, కానీ వాళ్ళు మార్జినలైజ్ అయ్యారు. అంటే మనము నిరంతరంగా ప్రజలను సమీకరించకపోవడం వలన మనకు భిన్న కారణాల వలన ప్రపంచవ్యాప్తంగా రష్యను వ్యవస్థ కోల్పోయిన తర్వాత సోషలిస్ట్ వ్యవస్థ ఇక నిలవదు అని ఎండ్ ఆఫ్ ది హిస్టరీ చరిత్ర అంతానికి వచ్చేసి అయితే చర్చ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మనకి వాళ్ళ ఈ న్యూ లిబరల్ మోడల్ దేశాలని కబళిస్తున్నది, దేశ రాజకీయాలని కబళిస్తున్నది, అది మనం స్పష్టంగానే చూస్తున్నాం. కానీ ఇక్కడ వచ్చేవరకు రాహుల్ గాంధీని నేను ఒక సందర్భంలో 3-4 సార్లు కలవడం జరిగింది. ఆయన ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నేను కలిసినప్పుడు నేను ఆయనకు స్పష్టంగా ఒక మాట ఏం చెప్పానంటే, మీరు న్యూ లిబరల్ మోడల్ ఎప్పుడైతే నెహ్రూవియన్ మోడల్ స్థానంలో న్యూ లిబరల్ మోడల్ తీసుకొచ్చారో ఆ న్యూ లిబరల్ మోడల్ ఒక 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్ వాళ్ళు అంటే దాన్ని అమలు చేశారు. దానివల్ల అసమానతలు పెరిగాయి. తర్వాత పేదరికం అనే సమస్య పరిష్కారం కాలేదు. తర్వాత దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ వ్యవస్థ మీద ఆధారపడి వ్యవస్థ ఒక పరిస్థితి వచ్చింది కనుక బహుశా మీరు ఆ కారణం వల్లనే మీరు ఓడిపోయారు అని నేను అన్నాను. అంటే ఆయన ఏమన్నా అంటే మేము న్యూ లిబరలిజం తెచ్చింది నిజమే, కానీ మా చాలా సాఫ్ట్ న్యూ లిబరలిజం కదా, మరి భారతీయ జనతా పార్టీ ఏమో చాలా హార్ష్గా చాలా రూత్లెస్గా వాళ్ళు ఆ మోడల్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, చాలా నిర్దాక్షిణ్యంగా ఆ మోడల్ని దేశంలో వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. మరి అలాంటప్పుడు మరి వాళ్ళు రెండోసారి కూడా గెలిచారు కదా, సరే ఈసారి మూడోసారి గెలవడం అంటే భారతీయ జనతా పార్టీకి గెలవలే కానీ మొత్తంగా ఈ అలయన్సెస్ దాంట్లో వాళ్ళు సరే అధికారంలో కొనసాగుతున్నారు మూడోసారి కూడా. అయితే ఒక తేడా డెఫినెట్గా వచ్చిందంటే రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చి కొంత ఆయన పాదయాత్ర చేసిన సందర్భంలో భిన్నమైనటువంటి సమస్యలు ఆయన దృష్టికి వచ్చినప్పుడు ఆయన ఒక క్రాస్ సెక్షన్తో మాట్లాడినప్పుడు ఆయన అండర్స్టాండింగ్లో ఒక తేడా వచ్చింది. ఆ తేడా ఏమిటంటే సామాజిక న్యాయము, సమానత్వ భావన, మా తర్వాత మతపరమైనటువంటి ఒక రకమైన సౌహృద్భావము లేదా ఒక అంటే సోదర భావము ఇవి ఉండాలి సమాజంలో. సామాజిక సంబంధాల్లో ఒక రకమైనటువంటి అంటే భ్రాతృత్వము లేదా మీరు చెప్పే ఫ్రెటర్నిటీ ఏదైతుందో అది ఉండాలి అనేది ఒకటి. రెండవది ఆర్థిక నమూనాలో మనము మార్పులు చేసి ప్రధానంగా ధరల పెంపుదల కానీ లేకపోతే అసమానతలు కానీ నిరుద్యోగం కానీ సామాజిక భద్రత కానీ వీటి విషయంలో మనం సామాజిక న్యాయం మీద మనము ఏ అభివృద్ధి చేసినా సామాజిక న్యాయాన్ని ప్రమాణంగా పెట్టుకోవాలి అనేటువంటి ఒక మార్పు వచ్చింది. కనుక మొన్నటి ఎన్నికల్లో ప్రధానంగా చర్చకు వచ్చింది ఒకటి, భారతీయ జనతా పార్టీ చాలా కాలంగా ఈ రాజ్యాంగము మన సంస్కృతి మీద, మన చరిత్ర మీద, మన విలువల మీద ఆధారపడలేదు. ఈ రాజ్యాంగం మీరు పాశ్చాత్య దేశాల నుంచి అక్కడి నుంచి మీరు దాన్ని అరువు తెచ్చుకున్నారు. ఇది ఎంత గుట్ట పేలికలు కొంత ఏదో ప్యాచ్ వర్క్ పెట్టని మీరు ఇది అక్కడ ఎందుకని తెచ్చి రాజ్యాంగం రాశారు. కానీ ఈ రాజ్యాంగం మన దేశంలో ఉండేటువంటి సంస్కృతి కానీ దేశంలో ఉండేటువంటి ఇది అనుగుణమైంది కాదు. ఇది మన దేశ సాంప్రదాయాలు సాంస్కృతికత వీటి మీద ఆధారపడి కాబట్టి ఇది భారత రాజ్యాంగం అనేది ఒక పాశ్చాత్యపరమైన రాజ్యాంగము అనేటువంటి వాళ్ళు చాలా మొదటి నమ్ముతున్నారు. సావర్కర్ దగ్గర నుంచి కూడా వాళ్ళు రాజ్యాంగము దేశంలో అడాప్ట్ అయినప్పుడు కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయాన ఈ రాజ్యాంగం అది కాదు, ఈ రాజ్యాంగాన్ని మేము అంగీకరించడం లేదని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. అయితే ఈ ఎన్నికల వచ్చేవరకు జరిగింది ఏమిటంటే అపోజిషన్ పార్టీస్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ వాళ్ళ అలయన్స్ ఎవరైతే ఉన్నారో ఈ రాజ్యాంగాన్ని వీళ్ళు రేపు తిరస్కరిస్తారు. రాజ్యాంగాన్ని రేపు ఒకవేళ వాళ్ళు మారిస్తే రాజ్యాంగంలో ఉండేటువంటి సామాజిక న్యాయము లేదా రిజర్వేషన్స్ లేకపోతే సమానత్వ భావన లేదా అందరికీ ఉద్యోగాలు ధరల పెరుగుదల
ఇవి మేము అది అంటే రాజ్యాంగమే మనకు ఆ మ్యాండేట్ ఇచ్చింది కాబట్టి రాజ్యాంగం అనేది ప్రజల యొక్క న్యాయానికి సంబంధించినప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొంచెం తమ లైన్ మార్చారు. మార్చలేదు. మేము నిన్న మోడీ గారు కూడా రాజ్యాంగాన్ని మళ్ళీ ముక్కడము తర్వాత అదంతా ఆయన చేశారు. కనుక రాజ్యాంగం అనేది ఒక రకంగా ప్రధానమైన అంశంగా మారింది. కనుక ఇప్పుడు ఈ పార్లమెంట్లో సరే భారతీయ జనతా పార్టీని ప్రజలు పూర్తిగా అంగీకరించలేదు. తర్వాత వాళ్ళు కల్చరల్ ఏవైతే తీసుకొచ్చారో రామ జన్మభూమి నుంచి వాళ్ళు పుల్వామా దగ్గర జరిగినలాగా ఒక పెద్ద మార్పు సంభవించి గెలుస్తాం అనుకున్నారు. కానీ రాముడి దేవాలయాలు ఉన్నటువంటి చాలా స్థలాల్లో అయోధ్యలోనే భారతీయ జనతా పార్టీ ఓడిపోవడం జరిగింది. కనుక ఇది కేవలము కల్చరల్ సింబల్స్తో ఎన్నికలకు వెళితే భారతదేశ ప్రజలు దాన్ని గౌరవిస్తున్నారు, ఆలయానికి వెళ్తున్నారు. అవన్నీ ఆ విశ్వాసాల విషయం కాదు. కానీ రాజకీయాలకు వచ్చేవరకు కొంత తమ జీవన మరణ సమస్యలు ఏవైతున్నాయి ప్రధానంగా ఒక పాత్ర నిర్వహించడం వలన రాజ్యాంగాన్ని మేము మార్చము, ఈ రాజ్యాంగం అంటే మాకు చాలా గౌరవం ఉంది అనేటువంటి విషయం ఒకటి వాళ్ళు స్పష్టంగా చెప్పారు. కనుక రాజ్యాంగం అనేది ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేము తిరస్కరిస్తాం, కొత్త రాజ్యాంగం రాస్తాం, ఆల్టర్నేటివ్ రాజ్యం ఇది ఒక తాత్కాలికమైన దాన్ని వాళ్ళు బయటికి పెట్టవలసి వచ్చింది. ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళు 1 నేషన్ 1 లీడర్ 1 పార్టీ 1 ట్యాక్స్ ఇవన్నీ 1 ఎగ్జామినేషన్ 1 అనేది పెట్టారు. పెడితే ప్రాంతీయ అంటే అస్తిత్వాలు ఉన్నటువంటి సమాజాలు, అది బెంగాలే కావచ్చు, అది తమిళనాడే కావచ్చు, అది భిన్నమైన ప్రాంతాలే కావచ్చు, కానీ ఆ అన్ని ప్రాంతాలు కూడా తమ తమ ప్రాంతీయ అస్తిత్వాలు ఏమవుతాయి అనేటువంటి ప్రశ్న వచ్చింది. కనుక ఏమైందంటే ఈ ప్రాంతీయ అస్తిత్వాలు ఉన్నటువంటి పార్టీసు అలాగే కాంగ్రెస్ పార్టీకి ఒక అలయన్స్ వచ్చింది. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా ఇప్పుడు ప్రధానమంత్రి వీళ్ళన్ని పార్టీలను వాళ్ళ అలయన్స్ను అడ్రస్ చేస్తూ ఆయన ఒకటేమన్నా అంటే ఈ కలయిక ఏదైతుందో చంద్రబాబు నాయుడు గారు కానీ నితీష్ కుమార్ వీళ్ళ కలయిక ఏదైతుందో దాన్ని ప్రధానమంత్రి సూత్రీకరణ ఏమిటంటే ప్రాంతీయ ఆకాంక్షలు జాతీయ ఆకాంక్షల మధ్యన ఒక లెంక ఏర్పడింది. మొట్టమొదటిసారిగా ఒక రీజనల్ ఆస్పిరేషన్స్ కూడా ఉంటాయి అని అది అంగీకరించక తప్పలేదు. అంటే వైవిధ్యం ఉన్న దేశం కాబట్టి ఆయన ఆ మాట అన్నాడు. కానీ ఇంతవరకు చర్చ ఆర్థిక వ్యవస్థ మీద జరగడం లేదు. ఒకవేళ ఇంతకాలంగా 10 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ అమలు చేసిన ఆర్థిక అభివృద్ధి నమూనా ప్రైవేటైజ్ చేయడము, విద్యను ప్రైవేటైజ్ చేయడము, సంక్షేమ కార్యక్రమ ఖర్చు తగ్గించడం ఇలా ఏవైతే చేశారో ఒకవేళ అదే ఆర్థిక ధోరణి ఏదైతే కొనసాగితే ప్రతిపక్ష పార్టీలు తమ మ్యాండేట్ ఏమిటి, తమ ప్రజలకు ఏం చెప్పారు అనేటువంటిది ప్రధానంగా ఒకవేళ మీరు తీసుకొని రాజ్యాంగాన్ని ముఖ్యంగా ఆదేశిక సూత్రాన్ని ప్రమాణం తీసుకుంటే పార్లమెంట్లో ఒక అర్థవంతమైన చర్చ జరగడానికి ఒక అవకాశం ఉంది. అంటే ప్రజలకి వీళ్ళు చెప్పడము రాజ్యాంగ ప్రమాణాలు, రాజ్యాంగంలో వినయ్ కుమార్ గారు అన్నట్టు రాజ్యాంగ హక్కులు ఏవైతున్నాయో హక్కులని కాపాడుతాయి. అయితే నిజానికి నేను రాహుల్ గాంధీని కలిసినప్పుడు ఊపా చట్టం మీరే తీసుకొచ్చారు. వాళ్ళు ఇంకా దానికి కొన్ని కొమ్ములు తొలగి ఇచ్చేశారు, కానీ ఊపా చట్టం మీరు తెచ్చారు. ఊపా చట్టం తేవడానికి కారణం ఏంటంటే మీరు ఎప్పుడైతే న్యూలిబరల్ మోడల్ను మీరు అమలు చేస్తున్నారో అసమానతలు పెరుగుతాయి, అసంతృప్తి పెరుగుతుంది. అసంతృప్తిని ఎలా చేయాలంటే సమస్యల పరిష్కారం ద్వారా కాకుండా దాన్ని అణిచివేత ద్వారా నిర్బంధం ద్వారా కంట్రోల్ చేయడానికి ఊపా చట్టం తీసుకొచ్చారు. ఊపా చట్టాన్ని వాళ్ళు ఇంకా పకడ్బందీగా దాన్ని ఎట్లా పడితే అట్లా ఉపయోగించారు. కానీ మీరు నిర్బంధ చట్టాలు తేవడానికి కూడా కారణం మీరు అంగీకరించిన ఆర్థిక అభివృద్ధి నమూనా అని చెప్పడం జరిగింది. చెప్తే ఆయన ఇంకొక మాట ఏమన్నాడంటే నేను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నాను, హార్వర్డ్లో చదువుకున్నాను, ఆ భావజాల ప్రభావం నా మీద చాలా ఉంది, నాతో నేను పోరాడుతున్నాను, దాని గురించి కొంచెం నేను బయటపడవలసిన అవసరం ఉందని మన నిజాయితీగానే అంగీకరించాలని నేను అనుకుంటున్నాను. అంటే కనీసం తాను హీస్ కాన్షియస్, నాకు చెప్పిన చదువు, నేను చదివిన విశ్వవిద్యాలయం నాకు భావజాల ప్రభావం ఉంది కనుక ఈ భావజాలం మార్చుకోవాలంటే తనకు తానుగా కొంత మారవలసిన అవసరం ఉంది అనేది ఆయన అన్నాడు. కనుక ఇవాళ కాంగ్రెస్ పార్టీ, నేను ఒక మాట ఏమంటున్నా అంటే వాళ్ళకి చెప్పింది కాంగ్రెస్ పార్టీ చేసిన పని అంటే నెహ్రూవియన్
మోడల్ ఏదైతుందో దాన్ని వాళ్ళు బయటికి తోసేశారు. దాదాపు నెహ్రూయన్ మోడల్ని వాళ్ళు దాదాపు తిరస్కరించారు. భారతీయ జనతా పార్టీని నెహ్రూనే తోసేశారు. నెహ్రూయిజం పోయిన తర్వాత నెహ్రూ వెళ్ళనుకున్నాడు. వాళ్ళు నెహ్రూ మీద చాలా విపరీతంగా విమర్శ అది చేస్తున్నారు. కానీ మీరు నెహ్రూవియన్ మోడల్ని ఎందుకు వదులుకున్నారు? దాని అవసరం ఏంటంటే మీరు చేసిన భిన్నమైన విధానాల వలన, ఒక ఆర్థిక సంక్షోభం రావడం వలన, మీరు అంతర్జాతీయ అప్పులకు పోవడం వలన, వాళ్ళ ఒత్తిడి వలన మీ ఆర్థిక నమూనా మీరు పూర్తిగా మార్చారు. అది అక్కడ నెహ్రూయిజం ఇక రెలవెంట్ కాదు. కనుక మీరు నెహ్రూయిజంని ఎప్పుడైతే రిజెక్ట్ చేశారో మీరు ఇవాళ ఏ దాని మీద భారతీయ జనతా పార్టీ విమర్శిస్తారు అనేటువంటి ప్రశ్న వస్తుంది. కనుక మొన్న జరిగిన అంటే ఈ ఎన్నికల్లో ప్రధానంగా వచ్చిన ఒక తేడా మనకి ఏంటంటే రాజ్యాంగ ప్రమాణాల మీద, రాజ్యాంగ మ్యాండేట్ మీద అపోజిషన్ పార్టీస్ లేదా కాంగ్రెస్ అండ్ ఈ అలయన్స్ ఏదైతుందో పౌర హక్కులు, మానవ హక్కులను కాపాడాలి, నిర్బంధం తగ్గాలి, ప్రజలకు స్వేచ్ఛ పెరగాలి అనేటువంటిది అంగీకరిస్తూ ఆర్థిక నమూనాని సమీక్షించుకోవాలి అనేటువంటిది ఒకటి జరిగింది. ఇంకా వామపక్ష పార్టీలు కూడా ఇప్పుడు ఈ ఇండియా అలయన్స్లో వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఎందుకంటే వాళ్ళకు ఒక బ్రాడ్ అగ్రిమెంట్, ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉన్న బ్రాడ్ అగ్రిమెంట్ ఏమొచ్చిందంటే లేదు రాజ్యాంగాన్ని మనం మ్యాండేట్కి తీసుకోవాలి అన్నంత. భారతీయ జనతా పార్టీ మాట వరుసగా అయితే అంటున్నారు, కానీ వాడు అదాని, అంబానీ, తర్వాత ఈ న్యూ లిబరల్, ఈ రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్స్ ఇది చాలా బలమైన వర్గం. ఇప్పుడు పెట్టుబడిదారులు బలమైన వర్గం కాదు. టాటా, బిర్లాలు వాళ్ళు చాలా వెనుకబడిపోయారు. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఉత్పత్తి రంగంలో ఉన్నారు. ఉత్పత్తి రంగంలో ఉండేవాడికి చాలా అంటే సంక్లిష్టమైన సమస్యలు ఉంటాయి. ఒకటి, ఉత్పత్తి రంగంలో ఉన్నప్పుడు మీ వస్తువు అమ్ముడుపోవాలి, మీ వస్తువు నాణ్యంగా ఉండాలి, మీ లేబర్ను మీరు మేనేజ్ చేయాలి, మార్కెట్ను చేయాలి. కనుక ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యతారహితంగా మాట్లాడడము ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉండే వాళ్ళకు సాధ్యం కాదు. ఒకటి. రెండవది, క్యాపిటలిస్ట్ అయిన టాటా ఒక 40% దాకా ఆయన ఎడ్యుకేషన్లో ఇన్వెస్ట్ చేశాడు. బిర్లా కూడా పిలాని ఇన్స్టిట్యూట్ కట్టాడు. ఇది క్యాపిటలిజంలో భాగం. అది ఒక దూరదృష్టి ఉంటుంది. సమస్యలు కావాలి మనకు, మ్యాన్ పవర్ కావాలి. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఇలా వాళ్ళు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ ఇవన్నిట్లు ఓపెన్ చేశారు. ఇవాళ ఈ న్యూ లిబరల్ వాళ్ళు కూడా విద్యారంగాన్ని ప్రైవేటైజ్ చేయాలంటున్నారు. ప్రైవేటైజ్ చేయాలంటే టాటా లాగా ఇన్వెస్ట్ చేసి మనకు మ్యాన్ పవర్ వస్తే పెట్టుబడికి పనికొస్తుందని కాదు, లాభాలు చేసుకోవాలి డైరెక్ట్. అంటే క్యాపిటలిజంలో బంగారు బాతును కాపాడుకుని ఆ బంగారు గుడ్లకు నువ్వు వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు బంగారు పోతునే మిగాలని అంటున్నాడు. కనుక ఏమైపోయింది, మీకు ఈ మోడల్లో ఎమర్జ్ అయినటువంటి అదాని, అంబానీ వీళ్ళు ఎవరైతే విపరీతంగా లాభాలు చేసుకున్నారో వాళ్ళు ఏ మ్యానుఫ్యాక్చర్ ఒక్క వస్తువును కూడా ఉత్పత్తి చేయాలి, కేవలం ఖనిజ వనరులను దోపిడీ చేసుకోవడము, అక్కడ పోవడం, వాటిని తీసుకోవడం, వాటిని అమ్మడం, ఈ పని రియల్ ఎస్టేటు. దానికి మన తెలంగాణలో కూడా మనం చూసాం, భూములని ఆక్రమించుకోవడం. ఒక క్లాస్ ఎమర్జ్ అయింది. ఈ క్లాస్కు విలువలు ఉండడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఏదో క్రియాత్మకంగా కొత్త ఇన్నోవేషన్ చేసి వాడు ఒక మ్యానుఫ్యాక్చర్ చేసి సమాజంలో కొత్త వస్తువుని తీసుకొచ్చిన వాడు కాదు వీడు. కనుక ఈ క్లాస్కి పెద్ద రాజ్యాంగ విలువలు, జ్యుడిషియల్ని మనం కాపాడుకోవాలి, లేదా ఎలక్షన్ కమిషన్ చాలా న్యూట్రల్గా ఉండాలి, ఈ గేమ్ ఇలా పే చేయకపోతే మన సంపదకే ప్రమాదం అని క్యాపిటలిజం అనుకుంటుంది. కానీ ఈ వర్గానికి లేదు. కనుక భారతీయ జనతా పార్టీ ఆ విధంగానే వాళ్ళు సంస్థలన్నీ నిర్వీర్యం చేయడం జరిగింది. మనం ఒక క్రిటికల్ స్టేజ్లో ఉన్నాం. ఈ క్రిటికల్ స్టేజ్లో రేపు పార్లమెంట్ ఒకటి అపోజిషన్ బలపడింది. ఇప్పుడు వాళ్ళకి 230 సీట్లు దాకున్నాయి. సరే, వీళ్ళు అలయన్స్ వలన ఆ 290, 270 దాకా చేరుకున్నారు. కానీ ఒక 40 మంది ఇటు అయితే గవర్నమెంట్ కూలిపోవచ్చు. కనుక భారతీయ జనతా పార్టీ కూడా ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు. అంతకుముందు 303 సీట్లు ఉండడం వలన వాళ్ళు ఏదైనా చేసినా చెల్లింది. కానీ ఇప్పుడు బహుశా అలా చెల్లదు. అపోజిషన్ పార్టీస్, ప్రతిపక్ష పార్టీలు ఒక అలయన్స్ ఉంది కాబట్టి మా కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఒకటి వీళ్ళు సజెస్ట్ చేశారు. సరే, కామన్ మినిమం ప్రోగ్రాంలో రాజ్యాంగాన్ని ప్రమాణంగా పెట్టుకొని సామాజిక న్యాయము, ప్రజల భాగస్వామ్యము, ప్రజాస్వామ్యం అంటే విత్ ఇన్ పార్లమెంటరీ డెమోక్రసీ చెప్తున్నారు. దీన్ని ఇప్పుడు ప్రమాణంగా పెట్టుకొని రేపు భారతీయ జనతా పార్టీ లేదా వాళ్ళు అలయన్స్ చేసే ప్రతి విధానాన్ని మీరు విమర్శించడానికి మీకు ఒక ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్ కావాలి. ఇప్పుడు వీళ్ళకు ఒక ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్ ఏంటంటే
రాజ్యాంగాన్ని ప్రమాణంగా తీసుకుంటామని వీళ్ళు అన్నారు. వాళ్ళు కూడా మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తామని అన్నారు. రేపు పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ తన ఎకనామిక్ మోడల్ని అదాని అంబానీతో వదిలేసి వాళ్ళేదో ఒక మాడిఫికేషన్ చేసి వాళ్ళకి అది సాధ్యమవుతుందా కాదా? ఎందుకంటే మొత్తం మీడియా వాళ్ళ చేతిలో ఉంది, కార్పొరేట్ చేతిలో. కార్పొరేట్ను కాదని భారతీయ జనతా పార్టీ ముందుకు పోగలిగింది. ఒకటి, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం లాంటి వాళ్ళు 100 సంవత్సరాలుగా కొన్ని విశ్వాసాలు, కొన్ని నమ్మకాలు, కొన్ని భ్రమలు, వాళ్ళకు ఒక రకమైన వాళ్ళకు ఫ్రేమ్ వర్క్ ఉంది. వీళ్ళు దాని నుంచి వెనక్కిపోతే అక్కడ వాళ్ళ సామాజిక పునాది దెబ్బతింది కనుక వాళ్ళు గ్రావిటేషన్ లాగా ఉంటుంది. కనుక గ్రావిటేషన్ లాగా అటు నుంచి ఇటు ప్రెషరు, ఇటు నుంచి ఈ న్యూ లిబరల్ వాళ్ళ ప్రెషర్, అది భారతీయ జనతా పార్టీ లేదా అలయన్స్ మీద ఉంటుంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారైనా నితీష్ కుమార్ అయినా వీళ్ళకి చాలా సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఆ మోడల్ వీళ్ళు ఇక్కడ అమలు చేయడం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా న్యూ లిబరల్ మోడల్ని చాలా అంగీకరించి అప్పుడు కంబైన్డ్ స్టేట్లో పుష్ చేశాడు. చేస్తే నేను ఒకసారి ఆయన కలిసినప్పుడు చెప్పాను, అసలు ఈ మోడల్ పనిచేయదండి. అసలు వరల్డ్ బ్యాంక్ వాళ్ళని పిలిచారు, మాధవరావు గారు మామూలు కూడా పిలిచాడు, వరల్డ్ బ్యాంక్తో మాట్లాడాను. గట్టిగా మేము చెప్పాం, వరల్డ్ బ్యాంక్ మీరు ఎందుకు వచ్చేది దేశానికి అప్పులు ఇచ్చి అనవసరంగా అప్పులు ఇస్తే ఇస్తారు కానీ ఏం చేయాలో ఏం చేయకూడదు మీరు ఎందుకు నిర్ణయించి మీరు ఎవరు అసలు అప్పిచ్చిన వాడికి అబ్బని ఉంటున్నారని చాలా గట్టిగా ప్రభుత్వం చాలా ఎంబరాస్ అయిపోయింది. ఆ రోజు సాయంత్రం బిర్లా మంత్రుడిగా కొంచెం బీపీఆర్ విఠల్ గారు చాలా మందిని అందరం కలిసి ఈ మోడల్ చేస్తే అతను ప్రపంచ బ్యాంక్ నుంచి వచ్చిన ప్రతినిధి ఏమంటే, మేము ప్రపంచ బ్యాంక్ కాదండి, మేము మీలాగే ప్రొఫెసర్స్, కనుక ప్రపంచ బ్యాంకు మమ్మల్ని ఇక్కడ పంపి కనుక మీరు ప్రపంచ బ్యాంకు మమ్మల్ని అట్లా విమర్శించకూడదు అని. బహుశా ప్రపంచంలో మేము చాలా దేశాలు వెళ్ళాం కానీ తెలంగాణలో అప్పుడున్న కంబైన్డ్ స్టేట్లో ఉన్నంత గాడి లేదా మా మీద విమర్శ ప్రపంచంలో ఇక్కడ రాలేదు అని ఒక మాట ఆయన అన్నాడు. అప్పటి నుంచే మనం చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి పని చేస్తారంటే ఆయన దాంట్లో పడి ఆయన ఓడిపోతుంది. ఓడిపోయిన తర్వాత సరే కంబైన్డ్ స్టేట్ను అక్కడ ఏదో క్యాపిటల్ సిటీ ఏమైనా అనుకున్నాడు, అక్కడ ఆయన ఓడిపోవడం జరిగింది. ఇతను సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. సరే జగన్మోహన్ రెడ్డి చేసిన విపరీతం పొరపాటు తప్పుల వలన ఆయన ఓడిపోయాడు. మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు. చంద్రబాబు గారికి ఇప్పుడు జీవితానుభవం నుంచి అర్థమైంది ఏంటంటే, కేవలము ఏదో హైటెక్ సిటీ, టెక్నాలజీ, ఐటీ ఇవి కాకుండా ఎక్కడో ప్రజలకు సంబంధించిన సామాజిక న్యాయం గురించి పనిచేయకపోతే మనం ఓడిపోతామని ఆయన కూడా రాజకీయ అనుభవం నుంచి నేర్చుకుంటే ఆయన తీసుకునే అప్రోచ్లో తేడా ఉండాలి. ఇక నితీష్ కుమార్ అయితే సోషలిస్ట్ బ్యాక్గ్రౌండ్ అయినది. మరి సోషలిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడికి ఒక అవగాహన ఉంటుంది, ఎంత కాదన్నా సోషలిజం అంటే ఏమిటో అవగాహన ఉంటుంది. ఆ సోషలిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఈయన అలయన్స్తో ఉన్నాడు. ఇప్పుడు తన భావజాలం పూర్తిగా వదులుకుంటాడా లేక పార్టీని అంతర్గతంగా వాడు కూర్చున్నప్పుడు లేదు ఇది నేను అంగీకరించను అంటాడా, ఇలా దానివల్ల మళ్ళీ ఇన్స్టెబిలిటీ ఏమైనా వస్తుందా అని ఒకటి. అలాగే కాంగ్రెస్ పార్టీతో చేరినటువంటి భిన్నమైన రాజకీయ పార్టీలు ఏవైతున్నాయి, ఇప్పుడు బ్రాడ్ స్పెక్ట్రమ్ ఒకటి ఏదైతే వాళ్ళు ఫామ్ చేశారో, వాళ్ళు కామన్ ఒక మినిమం ప్రోగ్రామ్, సామాజిక న్యాయము, కొంత ఆర్థిక వ్యవస్థలో మార్పు, కొంచెం ప్రో పూరు ప్రో లేబర్ అనేటువంటి స్టాండు వాళ్ళంతా కలిసి తీసుకుంటారా లేదా అనేటువంటి ప్రశ్న కూడా ఉంది. దీని మీద రేపు అపోజిషన్ పార్టీస్ యొక్క పాత్ర దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ప్రతిపక్ష పార్టీలు కాస్త ఐడియాలజికల్గా డిఫరెన్సెస్ ఉంది, దేశం ఎటువైపు పోతున్నది ఇటువైపు పోకూడదు అనేటువంటి ఒకరు, లేదు ఇదే మోడల్ ద్వారా దేశంలో అభివృద్ధి జరుగుతుంది, జీడీపీ పెరుగుతుంది, 5 ట్రిలియన్ ఎకానమీ వస్తుంది, మనము ప్రపంచంలో 3rd ఎకానమీ అవుతాం, ఇది ఒక రిటారిక్. దాన్నే పట్టుకొని మేము ఇంత 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తాం, దాన్నే కొనసాగిస్తే అపోజిషన్ పార్టీస్కు పాత్ర పెరుగుతుంది. ప్రతిపక్ష పార్టీలు ఎందుకంటే వీళ్ళు కాస్త షిఫ్ట్ అయ్యారు కాబట్టి ప్రతిపక్ష పార్టీలు, కానీ ప్రతిపక్ష పార్టీలు కూడా ఎందుకంటే ఆయన రాహుల్ గాంధీ గారు ఎక్కడో ఒకరంటే ఆయన క్యాపిటలిజానికి వ్యతిరేకం కాదు, కానీ ఇట్లా అంటే క్యాపిటలిజం కాదు, కానీ నేను క్యాపిటలిజానికి వ్యతిరేకం కాదని అన్నాడు. కనుక ఈ ఐడియాలజికల్ సమస్య మనకు చాలా ఇవాళ దేశం ఎదుర్కొంటున్నది, ఇది పెద్ద సమస్యను మనం ఎదుర్కొంటున్నాం. కనుక ప్రతిపక్ష పార్టీలు ఒకవేళ రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలని మానవ హక్కులు ఏవైతే పార్టీలో ఉన్నాయి వీటిని గౌరవిస్తూ రిప్రెసివ్ లాస్ ఊపా లాంటి చట్టం మీద గట్టిగా పార్లమెంట్లో వాదించి ఈ చట్టాన్ని మీరు చాలా అబ్యూజ్ చేశారు, ఎక్కడ పడితే అక్కడ ఎన్ఐఏ వాళ్ళు వెళ్ళారు,
మీరు ఎక్కడ పడితే అక్కడ రీడ్ చేస్తున్నారు, అపోజిషన్ పార్టీస్ మీద ఉపయోగిస్తున్నారు, ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్, ఇది వాళ్ళ అనుభవం, వాళ్ళు సఫర్ అయ్యారు కాబట్టి వాళ్ళ అనుభవం ఉంది. అంటే ఒకవేళ రాజ్యానికి విపరీతమైనటువంటి అధికారం ఇస్తే, ఊపాలాంటి చట్టాన్ని ఒకవేళ ఇస్తే అది ఎట్లా ఉపయోగించబడుతుందో వీళ్ళకి అనుభవం అయింది. కాంగ్రెస్ పార్టీకి అనుభవం అయింది, అందరికీ అనుభవం అయింది. ఈ అనుభవం నుంచి ఇంత నిర్బంధ చట్టాలు ఉండకూడదని ఒకవేళ గట్టిగా వీళ్ళు నమ్మితే తప్పకుండా వాళ్ళు ఒకవేళ నిర్బంధ చట్టాలను ఉపయోగించిన అపోజిషన్ పార్టీస్ పార్లమెంట్లో ఇంత నిర్బంధం సమాజం మీద పనికిరాదు, ఇది అణచివేత పనికిరాదు, ఇది దీనివల్ల సమాజం ముందుకు పోదు, ఇది ప్రజలు స్వేచ్ఛ పోతుంది, ప్రజాస్వామ్యం ఏవైతే మాట్లాడారో ఎన్నికల్లో దాన్నే ప్రమాణం పెట్టి అన్ని అపోజిషన్ పార్టీస్ కలిసి ఒకవేళ యునానిమస్గా భారతీయ జనతా పార్టీ లేదా రూలింగ్ పార్టీ అలయన్స్ని ఒకవేళ ఇంట్రాగేట్ చేస్తే అంటే మనకు ప్రజలకి రాజకీయాలు అర్థం కావడం కొంచెం సులభమవుతుంది, ప్రజల్లో చైతన్యం కూడా పెరుగుతుంది. అలాంటి డిబేట్ జరగడం వలన అలాంటి సమాజంలో ఆ మార్పు వస్తుంది. మూడవది ఏంటంటే అసలు ఈ ప్రతిపక్ష పార్టీలైనా రూలింగ్ పార్టీలైనా అధికారంలో ఉండేటువంటి పార్టీలకు సాధారణంగా ప్రజా వ్యతిరేక విధానం ఉన్నప్పుడు ప్రతిపక్షం ప్రజలే ప్రతిపక్షంగా ఉంటారు. ప్రజలు నిరంతరంగా ఇప్పుడు మనము ఫార్మర్స్ చట్టాలు మార్చాలనుకున్నారు, మార్చడం కార్పొరేట్ వ్యవస్థ చాలా అవసరం. ఎందుకంటే వ్యవసాయం కార్పొరేట్ చేయకుండా ఎకానమీ వాళ్ళు అనుకున్న ఎకానమీ కంప్లీట్ కాదు. ప్రపంచ బ్యాంక్ కానీ వీళ్ళకి ముందు వ్యవసాయం, అందుకని ఆ పాశ్చాత్య దేశాల్లో సరే వ్యవసాయ రంగం ప్రాధాన్యత అమెరికాలో 2.5%, 3% ఉంది. కానీ వాళ్ళు సరే టెక్నాలజీ ద్వారా వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు కనుక అమెరికాలో సరిపోయింది. కానీ 140 కోట్ల ఉన్న జనాభా ఇప్పటికీ ఇంకా 50-60% అగ్రికల్చర్ మీద ఆధారపడుతూ మీరు దాన్ని కార్పొరేటైజ్ చేస్తే రేపు విపరీతంగా అన్ఎంప్లాయ్మెంట్ గ్రామీణ ప్రాంతాల్లో అస్తవ్యస్తమే పరిస్థితి వస్తుంది. కనుక ఇవాళ మొత్తము ఆ మార్పు రావాలన్నప్పుడు వీళ్ళేమో వ్యవసాయాన్ని కార్పొరేటైజ్ చేయాలంటారు. ప్రతిపక్ష పార్టీలు ఈ కార్పొరేటైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అనే దానికి మేము వ్యతిరేకము అనేటువంటిది స్టాండ్ తీసుకుంటారా అనేది ప్రశ్న. ఫార్మర్స్ మూవ్మెంట్ మనకి ఏం చెప్పిందంటే ఎంత బలమైన పార్టీ అయినా, రాజ్యము ఎంత బలీయమైన రాజ్యమైనా, రాజ్యానికి ఎన్ని నిర్బంధ చట్టాలున్నా ప్రజా ఉద్యమాలకి వాటి ద్వారా వాళ్ళు పరిష్కరించలేరు. అందుకనే కాబట్టి మోడీ లాంటి ప్రభుత్వము వాళ్ళు చట్టాలని వెనక్కి తీసుకుంటూ కూడా మోడీ ఏమన్నా అంటే ప్రజలు తప్పుడుగా అర్థం చేసుకుంటున్నారు, ప్రజలకు సమాచారం లేదు, అందుకనే మేము చట్టాన్ని తాత్కాలికంగా తీసుకుంటాము. ఈసారి వాళ్ళకి చాలా మెజారిటీ వచ్చి వాళ్ళన్నా 400 వస్తే ఈ చట్టాలన్నీ మొదటి పార్లమెంట్ సెషన్లో పాస్ చేశారు. ఇవాళ అపోజిషన్ పార్టీస్కి 220-230 సీట్ల దాకా ఉన్నాయి కాబట్టి అంటే అలయన్స్. కాంగ్రెస్ పార్టీ కాస్త గట్టిగానే మాట్లాడుతుంది కాబట్టి రాహుల్ గాంధీ ఆయన కూడా చూశాడు. రాహుల్ గాంధీ ఆయన కూడా 2 ఏళ్ళు బెయిల్ మీద ఉన్నాడు. ఆయన చూశాడు ఎట్లా రాజ్యము అధికారాన్ని ఉపయోగిస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ అన్ని అపోజిషన్ పార్టీస్ అర్థం చేసుకున్నాయి. కనుక ఈ సామాజిక అనుభవం నుంచి రేపు పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు తమ కొన్ని ప్రమాణాలు పెట్టుకొని కేవలం ఉట్టిగా మాటల వరుసగా అర్థంగా కొంత విశ్వాసం ఉంచి నిజంగానే ఈ దేశానికి కాస్త ప్రయోజనం ఉండేటువంటి పాలసీస్ కావాలంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆ కల్చరల్ పాలసీ కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ ఇవన్నీ తీసుకురావడము చాలా కష్టమైపోతుంది. అక్కడ వీళ్ళకి ఒక పాత్ర ఉంది. కానీ ఈ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటరీ అంటే అధికార పార్టీల మధ్యనే కాకుండా సమాజం, మేము పౌర సమాజం, ఇప్పుడు మన రాష్ట్రంలో కానీ కర్ణాటకలో కానీ పౌర సమాజం చెందిన మనందరం కూడా ఏ రాజకీయ పార్టీకి స్పష్టంగా మనం చెందకపోయినా కూడా ఎన్నికల్లో రాజ్యాంగాన్ని ప్రమాణంగా తీసుకోండి, నీ ప్రజాస్వామ్యంగా రక్షించుకుందామని మేము కూడా క్యాంపెయిన్ చేశాం. ఇది పౌర సమాజం చేస్తాం. పౌర హక్కులను కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకుందామని విస్తృతమైనటువంటి మేము తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అది చేసాము. తెలంగాణ తర్వాత భారత్ జోడో అనేటువంటి సంస్థ తర్వాత వాళ్ళు కూడా పనిచేశారు. కర్ణాటకలో అయితే 121 సంస్థలు అసెంబ్లీ ఎలక్షన్లో పనిచేశాయి. ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకు వాళ్ళు స్ప్రెడ్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ చాలా పెద్ద కావడం వల్ల కొంత అక్కడికి వాళ్ళు భారతీయ జనతా పార్టీ సీట్లు తగ్గడం వరకు వాళ్ళు ఆ రోల్ ప్లే చేశారు. కనుక నేను అనుకోవడం అంటే ప్రతిపక్ష పార్టీలు పౌర సమాజంలో ఉండేటువంటి డెమోక్రటిక్ వాయిసెస్, ప్రజా సంఘాలకు ఉండే వాయిస్, ప్రజా సంఘాలకు ఉండే అనుభవం, ప్రజలను మొబిలైజ్ చేసే శక్తి, ఇది ఏదైతుందో ఇది ఒకవేళ అపోజిషన్ పార్టీస్
స్పష్టమైనటువంటి స్టాండ్ తీసుకుంటే పౌర సమాజం నుంచి వాళ్ళకు బలము చేకూరితే అప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళు అయ్యో అక్కడ బయట మనకు వ్యతిరేకత ఉంది, పార్లమెంటు లోపల వ్యతిరేకత ఉంది కనుక ఒక విధానం చేసే ముందు 2 సార్లు ఆలోచించవలసి వస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు అయినా నితీష్ కుమార్ వాళ్ళకు 7 పార్టీలు అలయన్స్ ఉంది కనుక వీళ్ళు ఏమైనా పార్టీలు వదిలిపెట్టిపోతారేమో, గవర్నమెంట్ పడిపోతుందేమో అనేటువంటి స్టేజ్లో ఉన్నారు వాళ్ళు. కనుక ఇది కానీ నా అవగాహనలో ఒక మానవీయ సమాజము, ఒక సామాజిక న్యాయంతో కూడిన సమాజం, ప్రజాస్వామ్య విలువలను కాపాడే సమాజం, తర్వాత అసమానతను తగ్గించే సమాజం అనే ఒకవేళ ఈ రాజకీయాలు ఇప్పుడున్న రాజకీయాలు ఆ దిశగా పోతున్నట్లుగా మనకు అనిపించడం లేదు. కనుక పౌర సమాజము పేదల వైపున, తర్వాత అణగారిన వర్గమైన గొంతులేని వాళ్ళ వైపున నిలబడి నిరంతరంగా సమాజంలో ఒక చైతన్యవంతమైనటువంటి ఉద్యమాలు కానీ, చైతన్యవంతమైనటువంటి సమాజంలో మనం ఒకవేళ దాన్ని అంటే చైతన్యం ప్రజలు పెరుగుతుంటుంది. పాలో ఫ్రైర్ అంటాడు, ఇప్పుడు ఒక సమాజం మారుతున్న దశలో నిశ్శబ్ద సంస్కృతి నుంచి ఆయన సెమీ అంటే ఇంట్రాన్సిటివ్ కండిషన్, ఒక అర్ధ చైతన్య సమాజంలోకి ఎంటర్ అవుతారు. ఈ అర్ధ చైతన్యం సమాజం ఏదైతుందో, ఇంట్రాన్సిటివ్ కండిషన్స్ ఏవైతున్నాయో, ఇది క్రిటికల్ దశ. ఇది మారింది అనుకోండి, ఇది దాటి ప్రజలకు క్రిటికల్ చైతన్యం వచ్చింది. అంటే చెప్పిన దాన్ని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మీడియాను చూసి ఓట్లు వేయడం, లేదా మీడియా ప్రచారాన్ని చూసి ఓట్లు వేయడం, ఇది కాకుండా వాళ్ళకి సరైన సమాచారం, నా జీవితంలో ఉండే సమస్యలకి, సంక్షోభానికి ఒక స్ట్రక్చర్ ఉంది, ఒక సామాజిక నిర్మాణం ఉంది, ఒక ఆర్థిక నిర్మాణం ఉంది. ఆ నిర్మాణంలో కారణాలు లేదు. బుద్ధుడే చెప్పాడు, మనిషి కష్టాలకి, దుఃఖానికి కారణం కోరికలు, అది మీరు అనే ఒక స్ట్రక్చర్లో దానికి ఉంటుంది అనేది బుద్ధుడు చెప్పాడు. అంటే క్యాపిటలిజం ఏమో మల్టిప్లికేషన్ ఆఫ్ వాంట్స్, ఉన్నదాన్ని ఇంకా పెంచుతూ పోతూ కోరికలను పెంచడం. బుద్ధుడు ఏం చెప్పాడు, కోరికలు పెరిగిన కొద్ది మీకు దుఃఖం పెరుగుతుందని. అంటే దాంట్లో మన కాజల్ రిలేషన్ ఏం కనిపిస్తుంది అంటే స్ట్రక్చర్లో దానికి కారణాలు ఉంటాయి మీ దుఃఖానికి అనేది ఆయన కొంత చెప్పాడు. కోరికల్లో ఉంటుంది. ఇవాళ ఈవెన్ మార్క్సిస్టు అవగాహనలో కూడా మార్క్స్ చెప్పిందంటే దోపిడీ సమాజంలో ఉంది, అసలు శ్రమ నిజంగా సామాజిక సంపదను సృష్టి చేస్తుంది. ఆ శ్రమనే మనం గౌరవించకపోతే, ఆ శ్రమను విస్మరించినప్పుడు ఆ సమాజం సంక్షోభంలో పడి ప్రజలు ఊరుకోకుండా వాళ్ళ సమాజాన్ని మౌలికంగా మార్చుకుంటారనేది మార్చుకుండే అవగాహన. కనుక ఇవాళ భారతదేశము ఈ మొన్నటి ఎన్నికల్లో చూస్తే కొంత అర్ధ చైతన్య దశలో ఉంది. రామ జన్మభూమి కట్టారు. నేను బీహారు వెళ్ళినప్పుడు బీహార్లో కొందరికి అది దేవాలయం కట్టారు, దేవాలయం కట్టడం బాగానే ఉంది, కానీ దేవాలయం ద్వారా మా సమస్యలు, మౌలిక సమస్యలు పరిష్కారం కావు కదా అని అనేటువంటి ప్రశ్న కూడా అన్నారు. మా మోడీ గురించి ఏమంటానంటే అయిపోయింది సార్, ఒక గాలిలాగా వచ్చింది, అది పోతుందని అన్నారు. అయినా బీహార్లో వాడు చాలా మెజార్టీతోనే గెలిచారు. కానీ మొత్తంగా ప్రజలు ఈ డిబేట్ జరుగుతుంది, సాధారణ ప్రజలు ఈ డిబేట్ జరుగుతున్నారు. ఈ డిబేట్ జరగడం అనేది చాలా ఆరోగ్యకరమైనటువంటి మార్పు. నేను అనుకుంటే ఈ చైతన్యాన్ని ఒకవేళ కన్సాలిడేట్ చేయగలిగితే అపోజిషన్ పార్టీసు తాము నియోగిపుల నుంచి వస్తా మారి వాళ్ళు కనీసం కొంత సామాజిక న్యాయం జరగాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ప్రజల స్వేచ్ఛ చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు గ్రహిస్తే అప్పుడు అపోజిషన్ పార్టీస్కు స్పష్టమైనటువంటి పాత్ర ఉంటుంది. ఇక రూలింగ్ పార్టీ ఏం చేస్తుంది, అభివృద్ధి నమూనాలు మార్చుకుంటుందా, ఆలోచన మార్చుకుంటుందంటే ఆ సంకేతాలు మనకేమీ కనిపించడం లేదు. ఇప్పటికైతే అవేం కనిపించడం లేదు. మరి ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ పోయినా పార్లమెంట్లో 140 మందిని బయటకు పంపించేసి చట్టాలను పాస్ చేశారు. కానీ ఇప్పుడు మనకు అది చేయడానికి వాళ్ళకు అంత అదే రోడ్ రోలింగ్ అది చేయడానికి రాదు. ఇప్పుడు అంటే 240 మంది బయటకు పంపి అలయన్స్ ఉన్న పార్టీలు ఉండి వాళ్ళకే కొంత అటువైపు ఇటువైపు ఉన్న పార్టీలు ఉన్నప్పుడు కొంత డెమోక్రటిక్ స్పేస్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ చివరిగా నేను చెప్పడం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిణామ క్రమంలో ఒక రకమైన ఈ ఫ్యాసిజం అని మనం ఇంతకాలంగా చేస్తున్నాం, ఆ ఫ్యాసిజానికి కొంత బ్రేక్ పడింది. అంటే మనం సెమీ ఫ్యాసిజం ఉన్నాం కానీ ఫుల్ బ్లడెడ్ ఫ్యాసిజం వచ్చేట్టుగా మనకు కనిపించండి. అది ఒకటి మనకు. తర్వాత అలాగే ఆటోక్రటిక్, అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అది కేసీఆర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళని ప్రజలు
తిరస్కరించి వాళ్ళ అహంకారాన్ని, వాళ్ళు పాలనా పద్ధతులు, వాళ్ళ సంక్షేమ కార్యక్రమం ఇచ్చుండొచ్చు, కానీ ప్రజలు వాటిని అర్చించలేదు. ఇదేమిటి అసలు, ప్రజలతోనే మాట్లాడకపోవడం ఏంటి అసలు, ఏది పడితే అది చేయడం ఏంటి అసలు, ఇంత నిరంకుశంగా ఉండడం ఏంటి అనేది కూడా పనిచేసింది. కనుక అక్కడ జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద ఎత్తున ఓడిపోవడానికి కానీ, కేసీఆర్ గారు మొత్తం పార్లమెంట్ ఎన్నికలకు దాదాపు పార్టీ పూర్తి కొలాప్స్ కావడానికి కానీ, అప్రజాస్వామికంగా లేదా కేవలం నియంతృత్వంగా పరిపాలిస్తే ప్రజలు సహించరు. మోడీ వాళ్ళకు కూడా వాళ్ళ మెజారిటీ తగ్గడానికి కూడా ఆయన స్టైల్ ఆఫ్ వర్కింగ్ కూడా ప్రజలు పూర్తిగా అంగీకరించలేదు. మరి ఇక్కడ మనం ఆగాం. ఇక్కడ నుంచి సుందర విజ్ఞాన కేంద్రం లాంటి సరే వినయ్ కుమార్ అంటూ మన పాత్రని కాస్త స్పష్టంగా నిర్వర్తించుకొని మనం ఒకవేళ సమాజంలో మరింత అర్థవంతమైన డిబేట్ని తీసుకెళ్ళగలిగి మనము ఏ విలువలకైతే కట్టుబడి ఉన్నామో ఆ విలువల ప్రమాణంగా ప్రజలకి మనకుండేటువంటి ఆకాంక్షల్ని, మనకుండే కన్సర్న్స్ని, మనకుండేటువంటి దాన్ని వాటితో పంచుకుంటూ మీ సమస్యలకు పరిష్కారంగా ఈ దిశగా వెళ్తే బాగుంటుంది, దాని మీద మీరు ఒత్తిడి పెట్టడము, ఉద్యమాలు చేయడము, పోరాటాలు చేయడము చేయవలసిన అవసరం ఉంటుంది అనేది మనం చెప్పగలిగితే ఈ దేశంలో కనీసం ఉన్నాయి ప్రజాస్వామ్యం. ఇది చాలా లిమిటెడ్ ప్రజాస్వామ్యం అనుకోండి, ప్రజల భాగస్వామ్యం పూర్తిగా ఉన్న కాదు, కానీ ఆ స్పేస్ను మనం పెంచుకోగలిగితే బహుశా సమాజక మార్పులో పెద్ద అంటే వాయిలెన్స్ లేకుండా, విపరీత హింస లేకుండా, రాజ్యహింస కానీ ప్రజల తరఫు నుంచి కానీ ఈ హింసను కొంత తగ్గించి సామాజిక మార్పు కొంత వేగంగా, కొంత మానవీయంగా మార్చుకోవడానికి మనం అంటే వాళ్ళ పాత్ర, ప్రతిపక్షాలు అక్కడ ఏం మాట్లాడినా మనం కూడా మనకు ఒక పాత్ర, మేము అదే చెప్తూ వచ్చాం పోయిన అసెంబ్లీ ఎన్నికలు, కానీ మీ పాత్ర ఉంటుంది. మీరు ఓటు వేసి ఇక అన్నీ వాళ్ళు పరిష్కరిస్తా అనుకోకండి, మీరు నిరంతరంగా జాగ్రత్తగా ఉండండి, తప్పుడు విధానాలప్పుడు దాన్ని తప్పకుండా మీరు ప్రొటెస్ట్ చేయండి, దానికి కావాల్సిన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోండి, పోరాడే హక్కును కాపాడుకోండి అని మనం చెప్పాం. నా దృష్టిలో బహుశా ఒక మానవీయమైన, ప్రజాస్వామ్యమైన, సామాజిక న్యాయంతో కూడిన మనుషులంతా కాస్త హాయిగా జీవించేటువంటి సమాజం అనే స్వప్నం ఏదైతుందో అది మనం నడపాలి. అది ప్రతిపక్షాన్ని నడపగలిగితే బాగానే ఉంటుంది. వాళ్ళు నడుచుకున్నప్పుడు మన తరఫు నుంచి ప్రతిపక్షాల మీద కూడా మనం ఒత్తిడి పెట్టగలిగిన స్టేజ్లో సమాజం ఉంటే బహుశా ఇవాళ ఈ ఎన్నికలు వచ్చినటువంటి కాస్త మార్పు ఏదైతుందో అది బహుశా భారతదేశాన్ని ఒక పాజిటివ్ డైరెక్షన్లో ప్రజల పక్షంగా అది అటు మారడానికి ఏమైనా అవకాశం ఉందా అనేటువంటిది మనం దాన్ని ఆలోచించి మనం కూడా దాంట్లో ఏమైనా ఏ పాత్ర నిర్వహించాలి అనేది సమన్వయంగా పార్టిసిపెంట్స్కు నేను నిర్వహించుకుంటూ వినయ్ కుమార్ గారి కృతజ్ఞతలు చెప్తూ నేను సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలండి. ఇప్పుడు హరగోపాల్ గారు చెప్పినట్టుగా ఓటేశాము, ప్రభుత్వం ఏర్పడింది, కొత్త ప్రభుత్వం, ప్రతిపక్షాలకు బలం లభించింది, కానీ అది సరిపోదు. నిరంతరం ప్రజా చైతన్యంతో జరుగుతున్నటువంటి పరిణామాల్ని గమనించడం, తమ అభిప్రాయాల్ని తెలియజేయటం అనేటువంటిది చాలా అవసరమని వారు చెప్తున్నారు. నిజమే, ఇప్పుడు పౌర సమాజం చైతన్యవంతంగా ఉంటే డెఫినెట్గా ప్రతిపక్షాలు కూడా వాటి మీద వెయిట్ అనేటువంటిది పడుతుంది. ప్రతిపక్షాలు కూడా తమను తాము సవరించుకోకుండా ఉండాల్సి వస్తుంది. అదేవిధంగా ఈరోజు నితీష్ కుమార్ కేంద్రంలో సపోర్ట్ చేస్తున్నాడంటే నితీష్ కుమార్కు ఇది అవకాశవాదంతో వ్యవహరించిన ఆయన ఏ బలంతో గెలుస్తున్నాడు అనేటువంటిది మనకు తెలుసు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏమో అది ఒక డిఫరెంట్ ఇది అనుకోండి. ఏమైనా ఈ పౌర సమాజం చైతన్యంగా ఉండి ప్రజా ఉద్యమాలు కనుక బలంగా ఉంటే డెఫినెట్గా ప్రతిపక్షాలు పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీసి కొన్ని మార్పులైనా చేయగలవు. తాము తెచ్చినటువంటి చట్టాలు చట్టం కాంగ్రెస్ పార్టీ తెచ్చింది, కానీ వీళ్ళు సవరణ చేశారు, దానివల్ల బెయిల్ దొరకకుండా చేశారు. తర్వాత ఈ మొత్తం దర్యాప్తు సంస్థలన్నీ కూడా తమ చేతుల్లో పెట్టి తమ రాజకీయ సాధనాలుగా వాడుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కొంత మార్పు రావచ్చు. అది ఎప్పుడు జరుగుతుందంటే సార్ చెప్పినట్టు ప్రజా సంఘాలు, ప్రజా చైతన్యం, పౌర సమాజం చైతన్యంతో ఉంటేనే అది సాధ్యమవుతుంది. మాకు ఈ వెంటనే ఇంకా ప్రభుత్వం ఏర్పడక ముందే ఈ అంశం మీద చర్చిద్దాం సార్ అంటే
వారు ప్రొఫెసర్ హరగోపాల్ గారు అంగీకరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా వింటున్నటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. నమస్కారం.